ప్రియమైన బావకు నువ్వెంతో ప్రేమించే మరదలు పింకీ రాస్తున్న క్షమాపణ లేఖ. బావా, నువ్వు నా కోసం చాలా చేసావు. నేను బాగా చదువుతానని, ఇంకా బాగా చదవాలని నా స్టడీస్ కోసం 10th క్లాస్లోనే నువ్వు చదువు ఆపేశావు. అప్పుడు నాకు తెలీదు నీకు నేనంటే ఎంత ఇష్టమో. కళ్ళు కళ్ళు కలిశాయని మురిసిపోకు రామా, కన్నీళ్ళు కష్టాలు కూడా ఉంటాయిదిరా ప్రేమ. అయ్యో 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 రామా, నిలువెల్లా నన్ను ముంచేసింది మాయదారి ప్రేమ. గుండె పగిలిన బాధే మిగిలిన ఎందుకంత ధీమా, చిరునవ్వుల చిటి మంటలలో చూపిస్తుందో సినిమా. అయ్యో 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 రామా, నిలువెల్లా నన్ను ముంచేసింది మాయదారి ప్రేమ. నేను నీకిచ్చిన బహుమతి ఒకటే, నా ప్రేమ. మరి నువ్వు నాకిచ్చిన బహుమతి తీరని ఆవేదన. శయనంచ శయనగం శయనంచ మే మే చ శయనగం శయనంచ మే చ మే మే చ మే సుషా సుషా మే. ఏంటిది? లుంగీలు కట్టుకుని గడ్డు మోపులు మోసుకుంటూ తిరిగేవాడు ఈరోజు కొత్త కనబడుతుండు. ఏంటిది? అన్న ఏటీఎంలో నుంచి తీసిన కొత్త నోట్ల కలకలాడిపోతున్నాడు. అబ్బో, రజనీ స్టైల్లో సిగరెట్ వేసాడుగా. ఏందన్ను? అబ్బాబ్బో, జాతర మొత్తం నీళ్ళలో కనబడుతుంది. కలర్ఫుల్ షర్ట్ వేసినావు, మెల్లో ఖర్చు కట్టినావు, స్టైల్ గా స్పెట్ పెట్టినావు. నాకు అర్థమైంది, సిటీ నుంచి అన్న మడతలు వచ్చిందిరా ఈరోజు. ఈరోజు ఈరోజు జాతర అంతా అన్నదే. అన్నా నువ్వు జాతర చేయన్నా. ఆల్ ది బెస్ట్ అన్నో. థాంక్స్ రా. ప్రాబ్లంగా రండమ్మా రండి. ఇది బాగుంది కదా? అక్క ఇది కావాలి. తీసుకో. ఇదా? ఇదే కదమ్మా, ఎంత? డబ్బులు వద్దమ్మా, బాబు డబ్బులు ఇచ్చేశారు. డబ్బులు తీసుకుంటారమ్మా. అమ్మా పింకీ, నీకు ఈ జాతరలో ఏది కావాలంటే తీసేసుకో. జాతర మొత్తం కొనేసాడు బావా, ఎవడు డబ్బులు అడగడు. బావా? కృష్ణ బావమ్మా. నీకోసం నేను మొత్తం కొనేసా, ఓకేనా? వచ్చేసాడు. పింకీ, జాతర అంతా మందే, ఎంజాయ్. పదవి. అదేంటి అలా వెళ్ళిపోతుంది? ఇష్టమైన మరదల ఒక్కసారి చూడవా నా వైపునా. నువ్వు ఆ దేవ చుట్టూ తిరుగుతున్నావు, నేను నా దేవ చుట్టూ తిరుగుతున్నాను. మరదలా ఏంటి బావ ఓవర్ చేస్తున్నాడు? అర్జెంట్గా కట్ చేయాలి, లేదంటే నా చుట్టూ తిరుగుతాడు. రావే. అక్కడ పింకీ ఎండలో కట్టబడుతుంది, ఏదో ఒకటి చెయ్యి. హే మరదల్స్, నీకెందుకు రిస్క్? పైన సమ్మర్, పోతుంది నీ గ్లామర్. అయితే నా మొక్కు నువ్వు తీరుస్తావా? నా కోసమే కదా నువ్వు ముక్కునే. ఆ మొక్కు కోసం నేనే కష్టపడతా. నిజమా? నీకు అంత సీన్ లేదు. ఏందమ్మా నువ్వు అడగాలి గానీ, నీకోసం మోకాళ్ళ మీద మెట్లన్నీ ఎక్కేస్తాడు బావా. అడిగి చూడు. నా మీద అంత ప్రేమ ఉందా బావా? అంత మాట నాక. మోకాళ్ళ మీద కూర్చొని ఈ మెట్లన్నీ ఎక్కాల్సిందే, లేకపోతే మన ప్రెస్టీజ్ ఏం కావాలా? దొరికిపోయా. పని చూస్తే ఎండ, ఎటు చూస్తే మరదల్లవు. ఈడేం తగ్గేటట్లేదు. ఆడపిల్ల ఛాలెంజ్ చేసాక ఇంకా ఆలోచిస్తావు. కూర్చో, నీ హీరోజీ చూపించు. నరసింహస్వామి, నువ్వే కాపాడాలి. అయ్యో బావా చెప్పరా. చూస్తే వెళ్తే అపచారం బావా. చూస్తీ పైన కింద కాలిపోతుంది. నీకేమి ఏమని చెప్తావురా?
దేవుడి ముక్కు బావా, చూసి తీయాల్సిందే. తీయాల్సిందేనా? పక్కనే ఉండి భలే పొడి పొడి చేయగలరా? దగా మోసం, ఇది మోసం. ఎక్కేస్తాడు స్వామి, నరసింహ స్వామి, కాపాడు స్వామి, కాపాడు తండ్రి. జై లక్ష్మీ నరసింహ స్వామి, జై లక్ష్మీ నరసింహ స్వామి. ఎక్కేస్తాడు, ఎక్కేసాడు. జై లక్ష్మీ నరసింహ స్వామి, జై లక్ష్మీ నరసింహ స్వామి, హీరో బావా. జై లక్ష్మీ నరసింహ స్వామి, జై లక్ష్మీ నరసింహ స్వామి. అక్క ఏమో అనుకున్నా కానీ బావ గ్రేటే. నీకోసం అన్ని మెట్లు ఎక్కేశాడు. స్వామి, నా మరదలు ఏ ముక్కు ఉందో తెలియదు, ఆ ముక్కు తీరేటట్టు చూడు స్వామి. ఏంటి బావా, ఏంటి సినిమాటిక్ వేషాలు? ఇందాక గుడిలో ఏమో మెట్లు ఎక్కేసావు, ఇప్పుడేమో పూలు చల్లుతున్నావు. అసలు ఎప్పుడూ లేనిది ఈ గెటప్ ఏంటి, బిహేవియర్ ఏంటి? అది నీ మీద నాకు LOVE అది కలిపితే లవ్ అయింది, లవ్ అయింది, లవ్ అయింది, లవ్ అయింది. ఎంత సిగ్గే పింకీ, ఆగు పింకీ. మనూరి జాతరకి నేను సిటీ నుంచి వచ్చానని తెలుసుకొని నీ ప్రేమను తెలియజేయడానికి వస్తే నేను నిన్ను తిరస్కరించాను. ఏంటి బావ గారు అర్జెంటుగా రమ్మన్నారు? చాలా ఇంపార్టెంట్ విషయం బావగారు, మీతో మాట్లాడాలి. అందుకే నేను ఇంటికి పిలిపించాను. నా ఆన్సర్ కూడా చెప్పు బావా. మా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడదామని. ఏదైనా మంచి సంబంధం దొరికిందా? ఏం మాట్లాడతారు బావగారు, నేను పిలిచింది మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి సంబంధం కుదుర్చుకుందామని. మా అబ్బాయికా? అవును బావా. వాడు బాగా చదువుకోలేదు కదా బావగారు. వాడు చదివిందేమో 10th క్లాసు. వాడేదో గేదెల పని చూసుకుంటూ పొలం పనులు చూసుకుంటూ ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటాడు. అమ్మాయినేమో బీటెక్ దాకా చదివించావు. ఆ అమ్మాయికి కూడా బాగా చదువుకున్న వాడిని చేసుకోవాలని ఆశలుంటాయి. మరి ఇవన్నీ ఆలోచించే మాట్లాడుతున్నావా నాతో? రైతు కొడుకు రైతు పని చేయడంలో తప్పేముంది బావగారు? మీ వల్లే నేను పెద్ద కాంట్రాక్టర్ అయ్యాను. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది, మా అల్లుడు బంగారం. మీకంటే నాకు మంచి సంబంధం ఏదీ దొరకదు. నేను ఒకటే ఫిక్స్ అయ్యా. చెప్పు. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేద్దామని. మనం అనుకుంటే సరిపోతుందా? ఒకసారి అమ్మాయిని కూడా అడిగి అట్లలోనే అమ్మాయి వచ్చింది. రామ్మా కూర్చో, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దేని గురించి మావయ్య? బావతో నీ పెళ్లి గురించి అమ్మా. అది ఏమ్మా, నీకు ఇష్టం లేదా? నేను ఒకసారి బావతో మాట్లాడాలి. మంచిదమ్మా, మాట్లాడి నేను నిర్ణయం తీసుకోమ్మా. జీవితమంటే పోరాటం. బావ నీతో మాట్లాడాలి. మాట్లాడు బావ, చాలా అర్జెంట్. ఏం ఈవినింగ్ బస్ ఊరు వెళ్తున్నావా? బావా జోక్ కాదు, సీరియస్. అటైతే సీరియస్గా మాట్లాడు. ముందు నువ్వు ఆ గడ్డి పీకడం ఆపుతావా లేదా, లేకపోతే నేను చెప్పను. ఆపా, చెప్పు. మీ ఇంట్లో మా ఇంట్లో మన ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట, నిజమేనా? అవును, వాస్తవమే కదా. బావా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బావా. పెళ్ళంటే ఇష్టం లేదా? నేనంటే ఇష్టం లేదా? నిజమేగా, నిన్ను పెళ్లి చేసుకొని నేనేం చేయాలి? నీలా గడ్డివాం పిక్కుంటూ ఆ బర్రెల్ని కడుక్కుంటూ వాటికి కుడితి పెట్టుకుంటూ అదిగో అలా పిడకలు కొట్టుకుంటూ నీతో కలిసి పొలంలో పని చేయాలా? బీటెక్ దాకా చదివింది నీలాంటి రైతు బిడ్డను చేసుకోవడానికి కాదు. నీలాగా బాగా చదువుకున్న వాళ్ళకి రైతు విలువ గురించి చెప్తే అర్థం కాదులే. అసలు విషయం చెప్పు, ఎవరినైనా ప్రేమించావా? అవును, లవ్ చేశాను. తను నీలా కాదు, అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. నేనంటే చచ్చేంత ప్రేమ. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఇంట్లో ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలియదు, కానీ మన పెళ్లి మాత్రం జరగకూడదు. ఇది నీదే బాధ్యత. చిన్నప్పటి నుంచి నిన్నే పెంచాను. నీ ఎంత పని చేసావు పెంకి? ఇప్పుడు సడన్ గా కాదంటే నేనేం చేయాలి పెంకి? నేనేం చేయాలి పెంకి? నేనేం చేయాలి పెంకి? రాక్షసులను కాదు నేను ప్రేమించి మరవలేను. రాక్షసులను కాదు నేను వెంటబడి వేధించలేను. ఓ చెలి, ప్రేమనే తీయని మోసం, ఎదురే చూసాను నీ కోసం. ఇది గుండెకే కలిగిన గాయం, తొలి చూపులా ఊహలు మాయం. ప్రేమనే తీయని మోసం,
ఎదురే చూశాను నీ కోసం ఇది గుండెకే కలిగిన గాయం తొలి చూపులా ఊహలు మాయం నేను నీకిచ్చిన బహుమతి ఒకటే నా ప్రేమ మరి నువ్వు నాకిచ్చిన బహుమతి తీరని ఆవేదన ఇంకెన్నాళ్ళు నాకు ఈ శిక్ష అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా నేను హ్యాపీగా ఉండాలని నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి గురించి నాన్న ఒప్పించావు. కానీ వాడు నా ప్రేమను అడ్డు పెట్టుకొని నన్ను నేను మోసపోయాను బావా. నన్నెవరు అర్థం చేసుకోవడం లేదు బావా. నేను క్షమాపణ చెప్పాల్సి వస్తే అది నీకే చెప్పాలి. అందుకే చివరిగా కన్నీటితో నీకు పింకీ మామయ్య మామయ్య పింకీకి ఏమన్నా మామయ్య? ఆగరా, నిన్ను కాదన్న దానికోసం పరిగెత్తుకుంటూ వచ్చావా? అది ఎవరి కోసమో వెళ్ళింది, ఇప్పుడు అనుభవిస్తుంది. అది ఉండా ఒకటే, సచ్చినా ఒకటే. మామయ్య ప్లీజ్ మామయ్య, పింకీతో ఒకసారి మాట్లాడాలి మామయ్య. అరే నువ్వు పింకీని చూస్తే తట్టుకోలేవురా. అలా అనుకు మామయ్య, వెళ్ళండి మామయ్య. వెళ్ళొద్దు, వెళ్ళండి మామయ్య. నా మాట మాట్లాడాలి. పింకీ 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 ఏమైంది పింకీ? చెప్పు పింకీ, మాట్లాడు పింకీ. పింకీ ఏమైంది పింకీ? ఏం జరిగింది పింకీ? పింకీ అయ్యో చెప్పు పింకీ, ఏమైంది పింకీ? ప్రేమించిన వాడిని నమ్మినందుకు వాడేసిన శిక్ష బావా. నిజమైన ప్రేమను కాదన్నందుకు నాకు జరగాల్సిందే. వాడు అడిగిన దానికి కాదనని యాసిడ్ పోసాడు బావా. నానేమో చచ్చిపోమంటున్నారు, కానీ నాకు చచ్చేంత ధైర్యం లేదు బావా. నన్నేం చేయమంటావు బావా? నాకేం అర్థం కావట్లేదు. నువ్వే ఇంత విషయం ఇచ్చి చంపే బావా, చంపే. బాధపడకు బాధపడకు, నీకు నేనున్నాను. నీకు జీవితాంతం తోడుగా నేనుంటాను. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఏడవకు పింకీ, ఏడవకు.